హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇట్స్ మీ ట్రావెలింగ్ బర్డ్. ఈ రోజు అయితే మేము పారాగ్లైడింగ్ చేసాము అండ్ వి ఆల్సో వెంట్ టు రోతాంగ్ పాస్ స్నో పాయింట్. మా ప్రీవియస్ వ్లాగ్ చూస్తే మీకు అర్థమై ఉంటుంది, మేము మార్నింగే పారాగ్లైడింగ్ చేయడానికి అయితే స్టార్ట్ అయ్యాము. బికాస్ ఎర్లీ మార్నింగ్ అయితే మనకి విండ్ ప్రాపర్ గా ఉంటుంది, పారాగ్లైడింగ్ చేయడానికి ఏ ప్రాబ్లం ఉండదు. అంటే ఎర్లీ మార్నింగ్ అరౌండ్ 6:37 అలా స్టార్ట్ అయిపోయాము. ఇదే మనకి పారాగ్లైడింగ్ స్టార్టింగ్ పాయింట్. ఇక్కడైతే మమ్మల్ని ప్రెప్ చేసి కూర్చోబెట్టేశారు. సో పారాగ్లైడింగ్ స్టార్ట్ చేయడానికి మనకి టోటల్ గా ఒక 8 minutes అయితే పట్టింది పర్ పర్సన్ పారాగ్లైడింగ్ మొత్తం కంప్లీట్ కావడానికి. ఇది నా ఫస్ట్ పారాగ్లైడింగ్. రంగులు అద్దరా మన కథలకు అదే అర్థం. సరిపాదోయ్ బ్రతకడం, నేర్చే జీవించడం, గమనం గమనించడం పయనంలో అవసరం. చేసే సంతకం కాల పురుగునిపై రాసే స్వాగతం, రేపటి కాలపు పెదవిపై పంచే పారాగ్లైడింగ్ ఎక్స్పీరియన్స్ మాత్రము చాలా చాలా బాగుంది. అసలు ఎవరైనా మనాలి వెళ్తే మాత్రం పక్కా పారాగ్లైడింగ్ చేయండి. మేము చేసిన పాయింట్ పేరు వచ్చేసి బిర్బిల్లింగ్. ఇది మనకి ఇండియాలోనే ద హైయెస్ట్ పారాగ్లైడింగ్ పాయింట్. పారాగ్లైడింగ్ అయిపోగానే ఇంక మేము రిటర్న్ అయితే స్టార్ట్ అయ్యాము రోతాంగ్ పాస్ కి వెళ్ళడానికి. సో ఆన్ ద వేనే మేము ఇంకా బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసేసి రోతాంగ్ పాస్ కి అయితే స్టార్ట్ అయిపోయాము. మనం రోతాంగ్ పాస్ కి వెళ్ళాలంటే ఇన్ ద మిడిల్ అటల్ టనల్ అయితే క్రాస్ చేయాలి. అటల్ టనల్ వచ్చేసి మనకి ఇండియాలోనే ద సెకండ్ లార్జెస్ట్ టనల్. మనం వెళ్ళే రూట్లో అయితే వ్యూస్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో. ఈచ్ అండ్ ఎవ్రీ ల్యాండ్స్కేప్ చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది.
మనకొచ్చేసి ఇదే అటల్ టనల్ ఎంట్రీ పాయింట్ చూస్తున్నారు కదా. అటల్ టనల్ రోతాంగ్ అని ఉంది. యాక్చువల్లీ రోతాంగ్ పాస్ మనకి స్నో పాయింట్, బట్ మేము వెళ్ళే డేకి రోతాంగ్ పాస్ అయితే ఓపెన్ చేయలేదు. సో దానికి దగ్గరలో ఉన్న పాయింట్ కి అయితే మమ్మల్ని తీసుకెళ్లారు. ఇంకా అక్కడ కూడా వ్యూస్ యాక్చువల్లీ బాగున్నాయి, చిన్న చిన్న వాటర్ ఫాల్స్ లాగా అండ్ కొంచెం స్నో అండ్ ఆల్సో లైట్ గా స్నో కూడా పడింది మేము ఉన్నప్పుడు, బట్ ఐ కుడెంట్ క్యాప్చర్ ఇట్. మనకి వెళ్ళే రూట్ లో కూడా గమ్ బూట్స్ అండ్ థిక్ జంప్ సూట్స్ అయితే మనకు అమ్ముతున్నారు. లైక్ 150 రూపీస్ ఒక పెయిర్ లాగా రిటర్న్ మనం ఇచ్చేసి వెళ్ళాలి. మాకేమని చెప్పారంటే అక్కడ చలి చాలా ఎక్కువ ఉంటుంది, ఇట్స్ బెటర్ జంప్ సూట్స్ అండ్ గమ్ బూట్స్ తీసుకోవడం అని చెప్పి. బట్ గమ్ బూట్స్ అయితే హెల్ప్ చేశాయి మాకు కొంచెము, బికాజ్ ఆ స్నో వాటర్ అవి షూస్ లోకి వచ్చేస్తాయి కాబట్టి గమ్ బూట్స్ హెల్ప్ చేశాయి. కానీ జంప్ సూట్స్ అయితే ఇట్స్ బెటర్ నాట్ టు టేక్ అనిపించింది. మేము వెళ్ళింది మేలో కాబట్టి అక్కడ అంత ఎక్కువ చలి అయితే లేదు. బేసిక్ గా ఉంది చలి, బట్ స్వెటర్స్ తోటి అయితే మనకి ప్రాపర్ గానే ఉంటుంది. మనం అటల్ టనల్ దగ్గర నుంచి రైట్ తీసుకుంటే రోతాంగ్ పాస్ కి అయితే వెళ్తాం మనము. అదే లెఫ్ట్ తీసుకుంటే దర్ ఇస్ ఎ వే టు లే లడాక్. అటు వెళ్లే వాళ్ళు చాలా మంది త్రూ అటల్ టనలే వెళ్తారు. మనం వెళ్ళే ఏరియా అయితే చాలా హైయర్ ఆల్టిట్యూడ్ ఉన్న ఏరియా, సో దానికి తగ్గట్టు ప్రికాషన్స్ తీసుకొని వెళ్ళడమే చాలా బెటర్. చూస్తున్నారు కదా వ్యూస్ ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నాయో. అండ్ ఈ ప్లేస్ లో మనకి చాలా మూవీస్ షూటింగ్స్ కూడా అయ్యాయి. మనకి జబ్ వి మెట్ మూవీ ఉంది కదా, అది కూడా ఈ ప్లేస్ లోనే షూటింగ్ అయ్యింది. బట్ వాళ్ళు కొంచెం స్నో ఎక్కువ ఉన్న టైంలో తీసారు. సైడ్స్ కి కూడా స్నో ఉన్నట్టు ఉంటుంది కదా, అది ఈ ప్లేసే యాక్చువల్లీ. మనం రేపు వెళ్ళే ప్లేస్ కూడా మంచి షూటింగ్ స్పాట్స్, షూటింగ్స్ అయిన ప్లేసెసే. సో నెక్స్ట్ వీడియో కూడా తప్పకుండా చూసేయండి మీరు. చూస్తున్నారు కదా, ఇక్కడి నుంచే వెహికల్స్ అయితే పార్క్ చేసి ఉన్నాయి. సో దగ్గరలో అక్కడ దాకా వెళ్ళలేని వాళ్ళు ఇలాంటి ప్లేసెస్ లోనే ఆగి ఇంకా రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోతున్నారు. బట్ మేమైతే ద మాక్సిమం రీచింగ్ పాయింట్ పైన దాకా అయితే వెళ్ళాము. బట్ అక్కడ వ్యూ అయితే చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంది. ఆఫ్టర్ దిస్ మేము సోలాంగ్ వ్యాలీ వెళ్దాం అనుకున్నాము, బట్ అంత పెద్దగా అనిపించలేదు. దగ్గర దాకా వెళ్ళాము కానీ రిటర్న్ వెళ్ళిపోయాము. ఈ వ్యూ చూస్తున్నారు కదా ఎంత బ్యూటిఫుల్ గా ఉంది, ఈచ్ అండ్ ఎవ్రీ ల్యాండ్స్కేప్ అని. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఇట్స్ మీ ట్రావెలింగ్ బర్డ్. అండ్ డోంట్ ఫర్గెట్ టు హిట్ ద బెల్ ఐకాన్. టేక్ కేర్, బై బై.